హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. మనకి నిన్న మొత్తం తెలంగాణ అండ్ ఆల్ స్టేట్స్లలో నవోదయ ఎగ్జామ్ జరిగింది. అసలు అందరూ పేరెంట్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుంది. అసలు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎంతవరకు వస్తే సీట్ వస్తే అవకాశం ఉంది అనేది పేరెంట్స్కి. అయితే లాస్ట్ ఇయర్ మనం ఒక్కసారి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి వెళ్తే పేపర్ అనాలిసిస్ వెళ్తే ఈ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్లో ఏంటి అని అంటే మ్యాథ్స్ కొంచెం టఫ్ ఉంది. ఈ ఇయర్ అనేది మ్యాథ్స్ అనేది చాలా మోడరేట్గా ఇచ్చారు. అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేసి నవోదయకి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉంటారో వాళ్ళు మ్యాథ్స్ని స్కోర్ చేయగలుగుతారు ఈ ఇయర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇంగ్లీష్, ఈ ఇయర్ ఇంగ్లీష్లో లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ కొంచెం ఈజీగా ఉంది. ఈ ఇయర్ ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఆ పిల్లలకి అందులో స్కోర్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఇయర్తో ఇయర్ పోలిసి ఇంకొకటి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కొత్తగా నవోదయ స్కూల్స్ వచ్చాయి. తెలంగాణలోనే రంగారెడ్డికి ఒకటి ఉంది, ఇప్పుడు ఆల్రెడీ మేడ్చల్ మల్కాజిగిరికి ఒకటి వచ్చింది. అలాగే మహబూబ్ నగర్ లో కూడా వట్టెం కాకుండా ఇంకొకటి వచ్చింది. అలా ప్రతి స్టేట్ లో సూర్యాపేటలో ఒకటి వచ్చింది, మెదక్ లో ఒకటి వచ్చింది. అలా కొత్త స్కూల్స్ వచ్చాయి కాబట్టి ఎక్స్ట్రా ఆ డిస్టిక్ కి ఒక 40 సీట్స్ ఎక్స్ట్రా అవుతాయి. కాబట్టి మనకి కంపేర్ చేస్తే అర్బన్ కేటగిరీలో ఉన్న పిల్లలకి పోయిన సంవత్సరం అయితే 93.75 వచ్చిన పిల్లలకు వచ్చింది. ఈసారి మేబీ 92.5 వచ్చినా 91.25 వచ్చినా వచ్చే అవకాశం ఉంటుంది. బాయ్స్కి అయితే ఏవైనా కేటగిరీ రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళకు ఒక 88+ వస్తే వస్తుంది. అండ్ రూరల్కి వెళ్తే మాత్రం పిల్లలు ఎవరైతే